హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ ప్రాసెస్లో మిరియాల రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ విధంగా చూద్దాం. ముందుగా మనం మిరియాల పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇందులోకి ఒక 2-3 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకు అనేది క్రిస్పీ అయ్యేంత వరకు వేపుకోవాలి. వీటన్నిటిని వేగిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి. ఇందులో ఒక 5-6 రెమ్మల వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దానిని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, మిరియాల పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. మనం ముందుగా సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వాటిని ఒకసారిగా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక 2-3 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు పసుపుని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టిన 1 కప్పు టమాటా ముక్కలను యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారిగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి టమాటా ముక్కలు అనేవి మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు అనేవి త్వరగా మగ్గడానికి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారిగా కలుపుకొని వేయించుకోవాలి. ఒకసారిగా కలుపుకొని మనం ముందుగా రసం తీసి పెట్టిన చింతపండు గుజ్జును 1 కప్పు పోసుకోవాలి. అటు ఇటుగా కలుపుకొని 1 కప్పు చింతపండు రసంకి 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. రెండు కప్పుల వాటర్ తీసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారిగా కలుపుకొని వీటిని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మరగనివ్వాలి. ఇలా ఒకసారిగా మూత తీసి బాగా మరిగిన తర్వాత ఒకసారిగా అటు ఇటు కలుపుకోవాలి. ఇలా చింతపండు రసంని మరిగించడం వలన చింతపండులో ఉన్న పులుపు అనేది తగ్గిపోతుంది.
ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకొని మొత్తం ఒకసారిగా కలుపుకొని మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మిరియాల పౌడర్ని వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకొని వీటిని ఒక 5 మినిట్స్ వరకు మరగనివ్వాలి. మధ్య మధ్యలో ఒకసారిగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్లో మిరియాల రసం అనేది రెడీ అయిపోయింది. ఇందులోకి మనం సన్నగా తగిన కొత్తిమీరని వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. టేస్టీ మిరియాల రసం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఎంతో కమ్మనైన మిరియాల రసం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.